వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్య గారు. నమస్తే జయ. రమ్య గారు, పిల్లలు మెచ్యూర్ అవ్వటం ఇది వయసు తప్పిపోయింది రమ్య గారు. ఎందుకంటే 15, 16 ఏళ్ళలో అవ్వాల్సిన పిల్లలు 14, 13, 11 కాస్త 10 లోపు కూడా వచ్చేసారు. 7, 8 కూడా చూస్తున్నాం. ఇవి ఒక కారణం అయితే ఈ పిల్లలకి పిసిఓడి ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వటం ఇది మరీ విచిత్రంగా అనిపిస్తుంది కదండి. కారణం అసలు ఏమనుకోలేదు. అంటే రకరకాల కారణాలు, ఒకటి కాదు రెండు కాదు. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే ఎన్ని చెప్తారో. అవును, మనం ఏమైనా చేయొచ్చా? డాక్టర్ దగ్గరికి డాక్టర్ని కూర్చోబెట్టామంటే నేను చెప్పిందని డబల్ చెప్తారు. అవునవును. అంటే వీటిల్లో మనం ఏదైనా తగ్గించుకోవచ్చా? మన చేతుల్లో ఏదైనా ఉందా? కాస్త ఏమైనా పోస్ట్ పోన్ చేయడానికి అవకాశం ఉంటుందంటారా? ఆ పరిస్థితుల్లో ఉన్నామా? ఏమీ లేదు. ఎందుకంటే ఎక్కడ లేము. ఇది వరకు అంటే నువ్వు గుర్తు చేసుకో, ఇవే కారణాలు అని నేను అన్ను, ఇవి కూడా కారణాలు అని చెప్పగలను ఖచ్చితంగా. మన అమ్మలు ప్రెగ్నెన్సీలో ఏమైనా మందులు వాడేవాళ్ళ చేయ? బలానికైనా మందు లేదు కదా, లేదు. ఈ అంగన్వాడీలు వచ్చిన తర్వాతే ఐరన్ క్యాప్సూల్స్ అని, కాల్షియం అనేసి అవి వింటూ. పల్లెటూరులో కూడా అందరికీ వైద్య సహాయం అందాలి, అందుతోంది. నాకు గుర్తుండి జయ, డెలివరీలు అయ్యాక పాతకాలంలో, నాకంటే ముందు అనుకో, మా ఇంట్లో కూడా నా ముందు వాళ్ళ పరిస్థితి కూడా ఇదే. ఈ పిల్లలు పుట్టాక కనీసం 10 నెలల దాకా పీరియడ్స్ వచ్చేవి కాదు జయ. 2 ఏళ్ల దాకా పీరియడ్ రాకుండా ఉండి, సంవత్సరంన్నర దాకా రాకుండా ఉండి, 2 పీరియడ్స్ వచ్చాక మళ్ళీ కన్సీవ్ అయ్యేవాళ్ళు పాత రోజుల్లో. ఇంచుమించు మా ఇంట్లో పిల్లలందరూ అంతే, మేమందరం అంతే జయ. 7.5 దాకా మా మదర్కి పీరియడ్సే వచ్చేవి కాదు. సంవత్సరం 15 నెలలు కనీసం. తర్వాత ఒక 2-3 పీరియడ్స్ తర్వాత మళ్ళీ కన్సీవ్ అయితే పిల్లల మధ్య 3 ఏళ్ళు 2.5 ఏళ్ళు గ్యాపులు ఉండేవి. మా అమ్మ కాదు, మొత్తం అప్పుడు కాలం అంతా అంతే. పోషణ తక్కువ పాత రోజుల్లో, మందులు 0, పని పుష్కలంగా ఉండేది. ఎక్సర్సైజు చేతి నిండా పని, మానసికమైన స్ట్రెస్ 0. స్ట్రెస్ లేదు. కుటుంబపరమైన సమస్యలు ఉన్న వాళ్ళకి తప్ప సార్వజనీన స్ట్రెస్ ఉంది చూడు, ఇప్పుడు మనం చచ్చిపోతున్నాం, అది లేదు. ఈ 4 చాలవా? ఇప్పుడు మనకి ఏడాది పిల్లల దగ్గర నుంచి స్ట్రెస్సే. దాని స్ట్రెస్లో ముంచి తేలుస్తున్నాం, మునిగి తేలుతున్నాం మనము. తర్వాత ఈ తప్పిందంటే, నెల తప్పిందా, ఇక మందులు. మందులతోనే బేబీల్ని పెంచుతున్నాం. అంతే అన్నిటికీ మందులే మనకి. విటమిన్స్ వేసుకుంటాము. తర్వాత ఏమో ఇంకేమిటి, ఫోలిక్ యాసిడ్ 100% ఫోలిక్ యాసిడ్ ఉండాల్సిందే, లేకపోతే కుదరదు. ఫోలిక్ యాసిడ్ అవసరము. ఇది వరకటికి ఇప్పటికీ వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే, ప్రసూతి మరణాలు, శిశు మరణాల సంఖ్య దాదాపుగా లేదు, తగ్గిపోయింది, బాగా పూర్తిగా తగ్గింది. పాత రోజుల్లో ప్రసూతి మరణాలు ఉండేవి, పురుట్లో పోయారు అనేవి చెప్పుకునేవాళ్ళు, పిల్లలు పోయేవాళ్ళు. పాపం పోషణ లేక, పనులు ఎక్కువ వాళ్ళు అవడం వల్ల చచ్చిపోయారని అనుకోకండి, అది కాదు. పోషణ సరిపడా, వైద్య సదుపాయం లేక, వైద్యము సదుపాయం లేక, పోషణ తక్కువగా ఉండి, ఈ రెండిటి వల్ల పూర్వం మరణాలు. కానీ అందరిళ్లలోనూ 14 నుంచి 9 దాకా లెక్కే పిల్లలు. 2 ఏళ్ళకి చొప్పున 14 మందిని కనేవాళ్ళు, 8 మందిని కనేవాళ్ళు. సహాయాలు లేకుండా, ఏ సహాయము లేకుండా పెంచేసే. పొలాలకు వెళ్ళి చేలో గడ్డి కోయడానికి వెళ్ళి అక్కడ కనేసి చంటిపిల్లని గడ్డితో పాటు మోసుకొచ్చిన తల్లుల్ని ఎంతమందిని చూస్తుంటామో. ఇది వరకు క్రమంగా ఏమైంది, మనకి పోషణ పెరిగింది. కడుపుతో ఉన్నప్పుడు ఇవి తినాలని, తింటే ఈ మందులు వేసుకోవాలని, ఈ జాగ్రత్తలు వహించాలని ఇవి పెరిగినాయి. ఒకటి అక్కడి నుంచి బిడ్డ పుట్టిన దగ్గర నుంచి, పూర్వం ఏం చేసేవాళ్ళమ్మా, నాకు తెలిసి అయితే మా చిన్నప్పుడు గ్రైప్ వాటర్ ఇచ్చేవాళ్ళు. అందులో ఏముందో నాకు తెలియదమ్మా, గ్రైప్ వాటర్ మాత్రం ఇచ్చేవాళ్ళు. ఆముదం పెట్టేవాళ్ళు, రోజు ఒక చుక్క ఆముదం నోట్లో పెట్టడం, వేలు నాకు ఇచ్చేవాళ్ళు. ఆముదంలో వేలు ముంచడం, పిల్లల నోట్లో పెట్టేయటం. పిల్లలకి బలానికి ఏ మందులు ఇచ్చేవాళ్ళు కాదు జయ. తల్లిపాలు తాగేవాళ్ళు. ఎప్పుడో ఎవరికో పాలు పడకపోయినా, పాలు పిల్లలకి సూటు కాకపోయినా రేర్గా ఆవు పాలు పోసి పెంచుకునేవాళ్ళు. తల్లు లేకపోతే ఆవు పాలు పోసేవాళ్ళు. ఆవుకి ఇబ్బంది ఉన్న వాళ్ళు మేకపాలు పోసి పెంచుకునేవాళ్ళు. ఓ ఏడాది తిరగకుండానే అన్ని రకాలు తినడం మొదలుపెట్టేవాళ్ళు. ఇప్పట్లాగా ఈ గుజ్జన గుళ్ళ ఇవే వ్యవహారమా? ఏం లేదు, శుభ్రంగా అన్నాలు పెట్టేసేవాళ్ళు. ఎవరేం తింటున్నా పిల్లలు తినేవాళ్ళు. 2 ఏళ్లకి చక్కగా పిల్లలు రోడ్ల వెంబడి పడి తిరిగి గొడ్ల వెనకాల పరిగెత్తే స్టేజ్కి వచ్చేసేవాళ్ళు.
ఆడపిల్లలు చక్కగా బలంగా పుష్టిగా ఎంత పనైనా చేయగలిగి, ఎంత బరువైనా ఎత్తగలిగి, ఎన్ని గంటల శారీరక శ్రమ అయినా చేయగలిగి 13 నుంచి 16 లోపల పెద్దవాళ్ళు అయ్యేవాళ్ళు. ప్యూబర్టీ అప్పుడు వచ్చేది 13 తర్వాతే. 13 లోపల 12 ఏళ్ళు 10 మంది పిల్లలుంటే ఒక్క పిల్ల 12వ ఏట అయ్యేది అంతే. మిగిలిన వాళ్ళందరూ లేటుగానే. అప్పుడు అసలు పీసీఓడి చాలా రేర్గా, మొహం మీద హెయిర్ ఉన్న వాళ్ళు ఒక గ్రామంలో ఒక్క పిల్ల ఉండేది. గ్రామానికి ఒక్క పిల్ల, 2 పిల్లలు అంతే. సంతానం లేని వాళ్ళు ఓ పెద్ద కుటుంబం అంటే ఒక్క పిల్ల ఉండేది. ఒక ఉమ్మడి కుటుంబంలో ఒక్క పిల్లకి పిల్లలు పుట్టేవాళ్ళు కాదు అంతే. ఇప్పుడు ఇంటింటా పిల్లలు లేని ఆడపిల్లలే. అవునండి. ప్రతి వాళ్ళు ఏదో ఒక ట్రీట్మెంటు. పీసీఓడి ఫేషియల్ హెయిర్ చిన్న పిల్లలు 10 ఏళ్ల పిల్లలప్పటి నుంచి నాలాగా 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి అందరికీ ఫేషియల్ హెయిరే. అందరికీ పీసీఓడియే, అందరికీ పీసీఓఎస్ఏ, అందరికీ సమస్యలే. కాలం మారింది. మనకి ఎన్ని అవకాశాలు వచ్చినాయో, ఎంత వైద్య సదుపాయం వచ్చిందో, ఎన్ని కొత్త కొత్త వ్యవహారాలు మనకి తెలిసినాయో, అలాగే సమస్యలు కూడా వీటితో సమానంగా పెరిగినాయి. ఈ 10-12 ఏళ్ళు వచ్చేసరికి పిల్లలు మెచ్యూర్ అవ్వటం కొంతకాలం క్రితం కనపడేది. ఇప్పుడు 10 ఏళ్ల లోపల పిల్లలు మెచ్యూర్ అవ్వటాన్ని మనం ఫ్రీక్వెంట్గా గమనిస్తున్నాం. ఈ 10-12 ఏళ్ల పిల్లలకే పీసీఓడీలు. పిల్లలకి మెడలు నల్లగా ఉన్నా మీరు గమనించండి. ఈ వేళ్ళు కణుపుల దగ్గర అంతా, పిల్లలు తెల్లగానే ఉంటే కణుపులు నలుపులు, మెడలు నల్లబడిపోతున్నాయి. అలాంటి లక్షణం ఉంటే పీసీఓడి ఉండటానికి కూడా ఒక అవకాశం ఉందిట. ఈ మధ్య ఎక్కడో చదివే నేను అది. ముందే చూపించుకోవాలి. చూపించటం అంటే వైద్యమే కదమ్మా. అంతేగా. అంటే మందులేనా? మళ్ళీ మందే కదా. ఇంకో రకంగా దాన్ని పోగొట్టలేం కదా. కన్నీ చైన్ లింక్ లాగా అయింది జయ ఇది. ఇప్పుడు మనం ఏం తగ్గించుకోగలని చెప్పు. పోషణ తగ్గించగలమా? పోషణ తగ్గిస్తే పిల్లలు ఇవి స్ట్రెస్ని, ఈ వ్యవహారాలని హ్యాండిల్ చేయాలి కదా. అక్కడి నుంచి ఇదివరకు జయ తల్లులకి పాలు తక్కువగా ఉన్నా, పాలు పడకపోయినా బ్రెడ్ పెట్టేవాళ్ళు. అసలు బ్రెడ్డే తినకూడదని వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే అందులో ఉండే ఈస్ట్ అవన్నీ కూడా ఈ పిల్లల్లో ఈ రకమైన ప్యూబర్టీ ఎర్లీగా వచ్చేందుకు, ఛాతీ అది విపరీతంగా పెరిగిపోవటము, పిల్లలు బొద్దుగా అవడానికి అవకాశం ఉందట. ఆడపిల్లల్లో ఈ సమస్యలు, మగ పిల్లల్లో కూడా అలాంటివి ఏవో రకరకాలు ఏవేవో డెవలప్ అయిపోతాయి అవ్వకూడనివి. అక్కడి నుంచి ఇక మనం ఏడాది లోపలే ఈ పిల్లలు, తల్లిపాలు పిల్లలు తక్కువ, ఉద్యోగాలు, తల్లులకి చదువులు, ఉద్యోగాలు, వీళ్ళు పాలు ఇవ్వడం మానేసి ఈ పాలు దాచిపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి పిల్లలకి పట్టించి ప్యాకెట్లు తీసిపెట్టి అంతా ఎక్కడ అవకాశాలు ఉంటున్నాయి. పాలు మానిపించేస్తారు, రోజు డబ్బా పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు పైగా తల్లిపాల పిల్లలు సన్నగా ఉంటారు, అదొక పాయింట్. సన్నగా ఉంటారు, బొద్దుగా ఉండరు. మనం టీవీలలో అన్ని చోట ఇంత లడ్డు పాపాయిలను చూస్తాం. మన పాపాయి కూడా లడ్డుగా అవ్వాలంటే దానికి ఫార్ములా పోసేయాలి. నాన్నని ఇంకోటని ఏవో రకరకాల పేర్లు ఉన్నాయమ్మా. నేను అక్కడక్కడ చూస్తాను. ఈ మధ్య చంటి పిల్లలు తక్కువగా ఉండి తెలియడం లేదు. కానీ ఈ రకరకాల పదార్థాలు ఇవ్వటం, వాటిలలో ఏదో ఒకటి పోషణే కొంచెం ఎక్కువ, కొద్దిగా ఎక్కువ. పోనీ గేదె పాలు, ఆవు పాలు పోద్దామన్నాం అనుకున్నామనుకో, ఈ ఎక్సిటోసిన్ అవి ఇస్తారు గొడ్లకి పాల కోసం. మరి అలాంటి హార్మోన్ ఇవ్వబడిన గొడ్ల తాలూకు పాలు తాగిన పిల్లల్లో హార్మోను ఆటోమేటిక్గా చిన్న స్వల్ప మాత్రంగా చేరిపోతుందా? మనం ఆవుని గేదెని వాళ్ళకి ఇంజక్షన్లు ఇవ్వకుండాను, వాటికి ఏమి పాలు పెంచడానికి దానికి ఏ హార్మోను ఇవ్వకుండా మనం కంట్రోల్ చేయగలమా? ఇది ఎక్కడెక్కడో ఉన్నాయి కదా దీని శాఖలన్నీ. అవును, దాని వేళ్ళు ఎక్కడో ఉన్నాయి, మూలాలు ఎక్కడో. మనం వాటిని ఏం చేయలేం. పాలు పోయకుండా చంటి బిడ్డను ఎట్లా పెంచుతామమ్మా? పసిబిడ్డకి పాల నుంచి డిప్రైవ్ చేయలేం కదా. అవునవును. ఇక పాలు తర్వాత ఎదుగుదలకి పాలు అవసరం. ఇదివరకు పాలే అవసరం అని భావించేవాళ్ళం. ఇప్పుడు అంత అక్కర్లేదని కూడా కొంతమంది చెప్తున్నారండి. పాలు అక్కర్లేదు, వేరేవి ఇవ్వండి. కాల్షియం టాబ్లెట్లు అంటాము, ఇంకేదో టాబ్లెట్లు అంటాము, చూయింగ్ గమ్ లాగా చిన్న చిన్నవి, గమ్మీ వైట్స్, విటమిన్స్ గమ్స్ లాగా నోట్లో వేసుకొని పిల్లలు చప్పరిస్తారు, ఏదైనా నమిలేస్తారు, ఏమిటేమిటో వచ్చేస్తాయి. వీటన్నిటితోటి మనం ఒంట్లోకి ఏవైనా పదార్థాలు పోస్తూ ఉంటే ఆ పదార్థం మొత్తాన్ని వంట పట్టించాలి, విసర్జించాలి, 2 క్రియలు చేయాలి శరీరం. అమ్మ ఎవరైనా డాక్టర్లు ఉంటే చూసే వాళ్ళలో నేను ఏ ఒక్క విషయము తెలియకుండా మాట్లాడటం లేదు, అందరికీ తెలిసిందే మళ్ళీ మాట్లాడుతున్నాను. నువ్వు డాక్టర్ కాదు లాంటివి అనకండి. మీ అమ్మలకు కూడా ఇవి తెలుసు. అసలు సరిగ్గా ఆలోచిస్తే మీకు కూడా తెలిసివి.
కేవలం ఆలోచించడం మానేస్తున్నాం అంతే. మనం 2 పూట్ల శుభ్రంగా అన్నం పెట్టి పిల్లల్ని బాగా ఆడిచ్చి మంచిగా పని చేయించి వాళ్ళ అన్నం వాళ్ళని తీసుకుని తిననిస్తే ఆటోమేటిక్గా డెఫిషియన్సీస్ తగ్గుముఖం పడతాయి. ఈ చూడు, అరగటము ఒకటి, శోషణ ఒకటి, శరీరం దాన్ని వంట పట్టించుకోవటము, విసర్జించటము 2 ఇంపార్టెంట్ అమ్మా. పాత రోజుల్లో చేసేవాళ్ళు. 2 సక్రమంగా జరగాలి. ఉండదు. ఇప్పుడు మనం ఏదో ఇచ్చాము, ఒక పదార్థం తిండికో మందుకో అనుకో, ఏదో ఒకటి వైద్యంగానో ఆహారంగానో ఇచ్చాము, అది అరగాల. మొదట అరిగిన దాన్ని శరీరం శోషించుకోవాలా, ఆ బలాన్ని అది తీసుకోవాలా. అన్ని రకాలు ఉన్నాయి కదా మనకి, ఎన్ని అవయవాలు ఉన్నాయి, ఇవన్నీ పీల్చుకోవాలా. తర్వాత ఎక్స్ట్రా ఏది మిగులుతుందో పిప్పి దాన్ని సాఫీగా మొత్తం విసర్జించాలా బాడీ. దానికి ఏం కావాలి, మొదట నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి, నెంబర్ 1. రెండోది, పిల్లలు ఆడాలి బాగా, ఎక్కి దిగి నడిచి పరిగెత్తి శరీరవయవాల్ని పుష్కలంగా వాడాలి, ఎక్కువ వాడాలి. వాడితేనే ఇవి జరుగుతాయి. మనం అది కాకుండా ఓన్లీ పోషణ మీదే దృష్టి పెట్టి ఉంటున్నాం ఇప్పుడు. ఎంతసేపు ఎవరు నున్నగా ఉంటే వాళ్ళ వైపు మన దృష్టి వెళ్తూ ఉంటుంది. మన వాళ్ళు కూడా నున్నగా అవ్వాలని పిల్లల్ని బంతుల్లాగా వాడే బంతి అయ్యాడు అనుకోండి. మీరు గమనించండి, సహజంగా మామూలు పోషణతోటే బొద్దుగా అయిన పిల్లలు, తల్లిపాల పిల్లలు కూడా కొంతమంది బొద్దుగా ఉంటారు. వయసు పెరిగే కొందికి వాడు మామూలుగా అయిపోతాడు, వాడేం అంతంత లావును ఉండడు. కానీ నువ్వు తోసి పోషిస్తావు చూడు, ఆ ఒళ్ళు ఉండిపోతుంది. చిన్నప్పుడు ముద్దు, పసప్పుడు 7-8 ఏళ్ళు వచ్చేసరికి పంకిన్స్ లాగా ఉన్న పాపాయిలు పిచ్చ ముద్దు వస్తారు. 14 ఏళ్ళు వచ్చాక ముద్దు వస్తారా మీకు? రారు. పిల్లలకి ఏమైనా అనారోగ్యాలు వస్తాయమ్మా. మీ ముద్దు సంగతి పక్క పెట్టి కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు పిల్లల్లో థైరాయిడ్ విపరీతంగా పెరిగిందట. దానికి ఏవో రకరకాల, ఇంకా నేను చెప్పినవి కాకుండా ఇంకా 190 కారణాలు ఉండుంటాయి. ఫ్యామిలీ హిస్టరీ కావచ్చు, ఈ తర్వాత ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్, అమ్మా నాన్నలకుంటే పిల్లలు కూడా రావచ్చు. డయాబెటీస్ రావచ్చు, కంటి సమస్యలు వస్తాయి, ఈ శరీరం లావుగా ఉండటం, ఇంట్లో అందరూ ఒళ్ళు ఉన్నవాళ్ళు, పిల్లలు కూడా అవే వస్తాయి. వీటిని మనం సర్దటానికి ఏదైనా ట్రై చేస్తున్నామా? అది ఆలోచించాలి, చేయటం లేదు. ఈ చంటి పిల్లలు అప్పటి నుంచి కూడా అతి పోషణ మానేయండి. మన చిన్నప్పుడు మనం బాదం పప్పులు తిన్నామా? అసలు లేదు. నీకు గుర్తుందా? నాకు 30 ఏళ్ళు దాటాక నేను ఫస్ట్ టైం బాదం పప్పులు తిన్నాను జయ. 30 దాటినాక. అప్పటిదాకా ఏంటి, పక్కింట్లో మా పెద్దనాన్నగారి ఇంట్లో బాదం చెట్టు ఉంటే బాదం పప్పు కొట్టుకుని ఇంత పప్పు తినేవాళ్ళం. పెద్దనాన్నగారి దొడ్లో నుంచి మన ఇంట్లోకి వచ్చే లోపల ఆ పప్పు అరిగిపోయేది. అంత దూరం నడిచి చచ్చేవాళ్ళం. బాత్రూమ్ కూడా ఎక్కడికో పోవాలి. మనకి అరుగుదల లేదమ్మా, ఫ్యాట్గా అయిపోతున్నారు పిల్లలు. ఈ అతిగా పోషణ వల్ల కూడా పీరియడ్స్ ఎర్లీగా వస్తున్నాయేమోనని కూడా అనిపిస్తోంది. ఒకటి, మనం ఇచ్చే పాలు, మనం తినే కూరలు అన్నిట్లలో ఈ రకరకాల పదార్థాలు అన్నిటికీ హార్మోన్స్ ఇచ్చి అవన్నీ మన శరీరాల్లో చేరిపోతున్నాయి. కాబట్టి పిల్ల గైరుగా లేకపోయినా, ఇదివరకు పిల్ల తేలేది. పీరియడ్స్ రావడానికి ముందు పిల్లలు నవనవలాడుతూ నున్నగా తోటకూర కాడల్లో ఎదిగేవాళ్ళు, పీరియడ్స్ వచ్చేవి. ఇప్పుడు ఎదగక్కర్ల, అది గిట్టుకుని ఇంతే ఉంటుంది. చిట్టిపాప ఇంతే ఉంటుంది, చిన్నపిల్ల 8 ఏళ్ళు 9 ఏళ్ళు, శరీర అవయవాలు వికసించకముందే ఇది వచ్చేస్తుంది. ఇది వరకు అదయ్యాక ఈ పీరియడ్స్ కనపడేవి. ఇప్పుడు అట్లా కాకుండా ఇలా కూడా అప్పుడు ఎప్పుడో అవుతుంది వికాసం, అంతే. ఇక అది కాకుండా ఇది జరగాలంటే మనం చేయగలిగే ట్రయల్ ఏంటంటే, పిల్లలకి శారీరక శ్రమ అలవాటు చేయండి. బాగా తిందని పోషించద్దు, సొంత చేతులతో తీసుకుని తినివ్వండి. వాళ్ళు తినగలిగే పదార్థాలని తినిపించండి, పెట్టండి, నచ్చేలాగా వండండి, అన్నీ అలవాటు చేయండి. పని ఖచ్చితంగా చేయించండి. పిల్లల్ని ఏదైనా స్పోర్ట్స్లో ఉంచండి, ఎంతో కొంత వాకిట్లో క్రికెట్ ఆడుకున్నా పర్వాలే, రైట్. కానీ ఇలా ఆడిస్తే ఏమైనా ఈ సమస్య తగ్గుముఖం పడుతుందని నేను నమ్మటం లేదు. కొంచెం ఏమైనా బెటర్గా ఉంటుందేమో. దీనివల్ల ఏంటంటే, ఒకవేళ ముందే పీరియడ్స్ వచ్చినా పిల్లలు ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉంటారు, కొత్త ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండవచ్చు ఎక్కువగా. మరి అది ఆలోచించాలి. నేను మరి ఇదివరకు ఏమైనా వెళ్తే ఒక 40 ఏళ్ళు పీరియడ్స్ ఉంటాయి అనేవాళ్ళు చేయ. 14లో అయ్యామనుకో, 54 దాకా పీరియడ్స్ ఉంటాయి, 40 సంవత్సరాలు ఇది లెక్క. ఇప్పుడు ఈ 9లో అయిన పిల్లలు 9కి 8కే పీరియడ్స్ వచ్చినాయంటే వాళ్ళు అంత పెద్దగా అవ్వకముందే మెనోపాజ్ వచ్చేస్తుందేమో.
అంటే మేనపాజ్ ఇష్యూస్ ఇంకా ముందుకొచ్చేస్తాయి అంతే. కదా. అప్పుడు చూడండి వీళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఇంకా ముందున్నట్టు, అంతేగా. ఇప్పుడు మనం కెరీర్ డెవలప్మెంట్ ఈ వ్యవహారాలు అనేసరికి పిల్లలు పుట్టే అవకాశం వెనక్కి పోయినట్టే, అవునా కాదా. ఇవన్నీ ఒకదానికి ఒకటి కదలమ్మ రమ్మగారు, దానికి ఒకటి లింక్ అయి ఉన్నాయి. కొంచెం ఆడపిల్లలు ఉన్నవాళ్ళు మగ పిల్లలకైనా కూడా మా ప్యూబర్టీ ఎర్లీగా రావడం కూడా సమస్యలకి మూల కారణం అవుతుంది. మనం అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పిల్లల్ని చక్కగా ఆడించండి, బొద్దుగా ఉండాలి. కాస్త తగ్గంగానే పిల్లలు కొంచెం సన్నబడ్డారనుకో చిక్కిపోయింది అని పాటలాగా పాడుతూ ఉంటారు. కొంచెం కాలు సాగిందా లేదా గ్రోత్ చూసుకోండి, పొడుగు ఎంత పొడుగ్గా ఉన్నారు, పొడుగు అవుతున్నారా లేదా అవి గమనిస్తే వెయిట్ తగ్గకుండా పొడుగయ్యారనుకో అప్పుడు మనకు సన్నగా కనపడతారు పిల్లలు. అన్నీ తింటోందా లేదా, సక్రమంగా తింటోందా లేదా అవి కొంచెం చూసుకుని ఈ రకరకాల ఫుడ్స్ పెట్టేసి పిల్లల్ని బలశాలులుగా చేసేయాలన్న భావం కంటే మనం తిన్న కాస్తైనా అది ఒంటికి పడుతోందా లేదా అనేది ఒక గమనింపు మాత్రం ఉంచుకోండి. తప్పకుండా. నమస్తే. నమస్తే జయ.